ఓం నమో వెంకటేశాయ. చంద్రశేఖర్ తిరుపతి అప్డేట్స్‌కు స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్‌కు స్వాగతం. ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్‌సైట్ అయినటువంటి శ్రీవారిసేవ.తిరుమల.org అనే వెబ్‌సైట్‌లో కొద్దిగా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ అన్న చోట ద ఆన్‌లైన్ కోటా ఆఫ్ జనరల్ శ్రీవారి సేవ ఫర్ తిరుమల అండ్ తిరుపతి ఫర్ ద month of August 2024 will be released at 11 AM అనగా శ్రీవారి సేవ స్వచ్ఛంద వాలంటీర్ సేవ ఆగస్టు నెలకు సంబంధించినటువంటి కోటా అనేది మే 27వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవారి సేవ.తిరుమల.org అనే వెబ్‌సైట్‌లో రిలీజ్ అవుతుందండి. ఎవరైతే ఆగస్టు నెలలో తిరుమల కొండపైన శ్రీవారి సేవ స్వచ్ఛంద వాలంటీర్ సేవ చేయాలని అనుకుంటారో ఆ భక్తులు మీ యొక్క మొబైల్ నంబరు మరియు పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయ్యి ఈ శ్రీవారి సేవను బుక్ చేసుకోగలరు. శ్రీవారి సేవ 7 రోజుల సేవ అండి. మీరు తిరుమల సెలెక్ట్ చేసుకుంటే తిరుమలలో 7 రోజులు సేవ చేయాలి. అదే తిరుపతిలో సెలెక్ట్ చేసుకుంటే తిరుపతిలో 3 రోజులు, కొండపైన తిరుమలలో 4 రోజులు, మొత్తం 7 రోజులు సేవ చేయాలండి. అలాగే నవనీత సేవ ఎట్ 12 noon అండ్ పరకామణి సేవ ఫర్ తిరుమల ఎట్ 1 PM అనగా నవనీత సేవ అనగా తిరుమల కొండపైన గోశాలలో సేవ చేయడం అండి. అనగా గోవులకు గడ్డి తినిపించడం, ఆవు పాలను మరిగించడం, ఆవు పెరుగు నుంచి చిలికి వెన్నను తీయడం, ఇలా చేసేటువంటి సేవ అండి. నవనీత సేవ కేవలం ఆడవారు మాత్రమే చేసే సేవ అండి. 35 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వయసులోపు ఉన్నటువంటి ఆడవారు మాత్రమే ఈ సేవకు అర్హులు. శ్రీవారి సేవ ఆడవారు కానీ, మగవారు కానీ చేయవచ్చండి. శ్రీవారి సేవ చేయాలనుకునే వారికి 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయసులోపు ఉన్నటువంటి అందరూ శ్రీవారి సేవ చేయవచ్చు. అలాగే మూడో అప్డేట్ పరకామణి సేవ ఎట్ 1 PMకి రిలీజ్ అవుతుంది. పరకామణి సేవ అనగా తిరుమల శ్రీవారి ఆలయంలో హుండీలో భక్తులు సమర్పించేటువంటి కానుకలను లెక్కించేటువంటి సేవ అండి. ఈ సేవ కేవలం ప్రభుత్వ మరియు ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగులు మాత్రమే అర్హులు. ఈ సేవ మగవారు మాత్రమే చేసేటువంటి సేవ. అది ప్రభుత్వ ఉద్యోగులు మరియు ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగులు మాత్రమే ఈ సేవకు అర్హులు. కావున ఎవరైతే ఆగస్టు నెలలో ఈ సేవ చేయాలనుకుంటారో వారు శ్రీవారి సేవ.తిరుమల.org అనే వెబ్‌సైట్‌లో మధ్యాహ్నం 1 గంటకు మే 27వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు మీ యొక్క మొబైల్ నంబరు మరియు పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చాను ఎంటర్ చేసి లాగిన్ అవి ఈ సేవను బుక్ చేసుకోగలరు. శ్రీవారి సేవ అనగా తిరుమల శ్రీవారి ఆలయానికి దర్శనం కోసం వచ్చేటువంటి భక్తులకు సేవ చేయడం అండి. అనగా భక్తులను క్యూ లైన్‌లో పంపించడం, వైకుంఠం క్యూ కాంప్లెక్సు మరియు నారాయణగిరి షెడ్‌లలో దర్శనం కోసం వేచి ఉన్నటువంటి భక్తులకు పాలు, మజ్జిగ, పెరుగన్నం, సాంబారన్నం, ఉప్మా ఇలా అల్పాహారాన్ని వడ్డించడం మరియు తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు అన్నప్రసాదం వడ్డించడం ఇలా చేసేటువంటి సేవ అండి. మరియు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి పుస్తకముల విక్రయశాల, అగరబత్తి విక్రయశాలల్లో వస్తువులు విక్రయించడం,
ఇదండి శ్రీవారి సేవ. ఈ శ్రీవారి సేవ ఆగస్టు నెలకు సంబంధించిన కోటా అనేది మే 27వ తేదీ సోమవారం ఉదయం 11 గంటలకు రిలీజ్ అవుతుంది. ఎవరైతే ఆగస్టు నెలలో తిరుమలలో శ్రీవారి సేవ చేయాలనుకుంటారో ఆ భక్తులు శ్రీవారి సేవ .తిరుమల.org అనే వెబ్సైట్‌లో మీ మొబైల్ నంబరు మరియు పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చాను ఎంటర్ చేసి లాగిన్ అయ్యి బుక్ చేసుకోగలరు. ఇక్కడ శ్రీవారి సేవ .తిరుమల.org అనే వెబ్సైట్‌లో మీరు ముందుగానే రిజిస్టర్ చేసుకుంటే ఇక్కడ లాగిన్ అవ్వచ్చు. లేదా మీరు కొత్తగా రిజిస్టర్ చేసుకునేవారైతే ఇక్కడ రిజిస్టర్ అనే లెటర్స్ మీద క్లిక్ చేసి మీరు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ అవుతుంది. రిజిస్టర్ యువర్ అకౌంట్. ఇక్కడ మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీరు పాస్వర్డ్‌ని క్రియేట్ చేసుకొని సెకండ్ బాక్స్‌లో పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్‌లో ఏ నుంచి జెడ్ వరకు ఏబీసీడీ లెటర్సు, క్యాపిటల్ లెటర్స్ ఉండాలి. మరియు స్మాల్ లెటర్స్ కూడా ఉండాలి. మరియు నంబర్స్ 1, 2, 3, 4 న్యూమరిక్ నంబర్స్ ఉండాలి. మరియు స్పెషల్ క్యారెక్టర్స్ స్టారు, @ డాలర్ సింబల్ అలాంటి సింబల్స్ కూడా ఉండాలండి. ఈ 4 ఉండాలి. స్మాల్ లెటర్సు, క్యాపిటల్ లెటర్సు, న్యూమరిక్ లెటర్సు, స్పెషల్ క్యారెక్టర్స్ ఇలా సెట్ చేసుకోవాలి. మీ యొక్క పాస్వర్డ్ అనేది సుమారుగా 9 లెటర్స్ నుంచి ఒక 20 లెటర్స్ వరకు ఉండొచ్చు. ఇక్కడ క్రియేట్ చేసిన పాస్వర్డ్‌ని మళ్ళా థర్డ్ బాక్స్‌లో కన్ఫర్మ్ పాస్వర్డ్‌లో మళ్ళా పాస్వర్డ్ నొక్కి ఇక్కడ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసి మీరు శ్రీవారి సేవ వెబ్సైట్‌లో రిజిస్టర్ అయినట్టు ఒక మెసేజ్ వస్తుంది. తర్వాత బ్యాక్‌కొచ్చేసి మీరు లాగిన్ అయ్యి ప్రొఫైల్ అనేది కంప్లీట్ చేయాలి. ఇప్పుడు నేను మొబైల్‌లో చూపిస్తున్నాను కాబట్టి మీకు స్క్రీన్ అనేది ఇలా కనబడుతుంది. దీనిని కంప్యూటర్‌లో, ల్యాప్‌టాప్‌లో వలె స్క్రీన్ పెద్దగా కనిపించడం కోసం పైన ఉన్నటువంటి 3 డాట్స్‌ని క్లిక్ చేస్తే ఇక్కడ డెస్క్‌టాప్ సైట్ అనేది బాక్స్‌ని ఎనేబుల్ చేసి ఇట్లా మారుతుంది. ఇప్పుడు స్క్రీన్ అనేది పెద్దగా కనబడుతుంది. ఇక్కడ మీరు లాగిన్ అయ్యి ప్రొఫైల్‌ని కంప్లీట్ చేయాలి. నేను ఒకసారి లాగిన్ అయ్యి చూపిస్తాను. లాగిన్ అయిన తర్వాత స్క్రీన్ అనేది ఈ విధంగా మారుతుంది. ఇట్లా మారిన తర్వాత హోమ్ అనే పేజీ ఈ విధంగా ఉంటుంది. అలాగే సేవా సర్వీసెస్ జనరల్ శ్రీవారి సేవ నొక్కి హౌ టు అప్లై అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి సేవను అప్లై చేయాలి. ఇక్కడ శ్రీవారి సేవ అప్లై యాజ్ ఇండివిడ్యువల్, అప్లై యాజ్ గ్రూప్. మీరు ఒకరు సింగిల్‌గా బుక్ చేసుకోవాలనుకుంటున్నారా? గ్రూప్‌గా బుక్ చేసుకుంటున్నారా? అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నేను సింగిల్‌గా బుక్ చేసుకోవాలనుకుంటున్నాను. అదే గ్రూప్‌గా అయితే మీరు ఒక 10 నుండి 15 మంది నంబర్స్‌ని గ్రూప్‌ని క్రియేట్ చేసుకొని బుక్ చేసుకోవాలి. ఇక్కడ ఏరియా ఆఫ్ సర్వీస్ అన్న చోట శ్రీవారి సేవ తిరుమలలో చేయాలనుకుంటున్నారా? తిరుపతిలో చేయాలనుకుంటున్నారా? శ్రీవారి సేవ తిరుమలలో చేయాలనుకుంటే తిరుమల కొండపైన 7 రోజులు సేవ ఉంటుంది. అదే శ్రీవారి సేవ తిరుపతిలో బుక్ చేసుకుంటే సెలెక్ట్ చేసుకుంటే తిరుపతిలో 3 రోజులు, కొండపైన తిరుమలలో 4 రోజులు సేవ చేయాలి. మొత్తం 7 రోజులు సేవ. అదే నవనీత సేవ అయితే గనక ఇది కేవలం ఆడవారు మాత్రమే చేసే సేవ. శ్రీవారి సేవ ఆడవారు లేదా మగవారు ఇద్దరూ చేయొచ్చు. నవనీత సేవ కేవలం ఆడవారు చేసే సేవ. నవనీత సేవ అనగా తిరుమల గోశాలలో గోప్రాంగణాన్ని శుభ్రం చేయడం, ముగ్గులు వేయడం, ఆవుకు గడ్డి తినిపించడం, ఆవు పెరుగు నుంచి మజ్జిగను
ఆవు పెరుగు నుండి వెన్నను తీయడం ఇలా చేసేటువంటి సేవ అండి. మీరు ఏదో ఒకటి సేవ ఏదో ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకొని శ్రీవారి సేవ తిరుపతిలో, తిరుమలలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ స్లాట్ అనే చోట 7 డేస్ స్లాటు, 7 డేస్ మండేస్, 7 డేస్ ట్యూస్డేస్, 7 డేస్ థర్స్‌డే అలాగుంటాయి స్లాట్సు. ఏ రోజుల్లో విడుదల చేశారో ఇట్లా నొక్కకుండా చెక్ చేసుకొని ఇక్కడ జూలై నెల వరకు శ్రీవారి సేవను విడుదల చేశారు. రెడ్ మార్క్ అన్నీ ఫుల్ అయిపోయినాయి, కంప్లీట్ అయిపోయింది. రిలీజ్ చేసినప్పుడు వెంటనే గ్రీన్ మార్క్‌లో చూపిస్తుంది. మీరు ఏ డేట్‌లో ఎళ్ళాలనుకుంటారో కేవలం ఆ డేట్‌ని సెలెక్ట్ చేసుకొని ఉదాహరణకి వెడ్నెస్‌డే బుధవారం నాడు 3వ తారీఖు, 10వ తారీఖు బుధవారం నుండి బుధవారం వరకు. బుధవారం నుండి స్టార్ట్ అయ్యి 3వ తారీఖు బుధవారం 4, 5, 6, 7, 8, 9, 9వ తారీఖు ఎండ్ అవుతుంది. 7 రోజులు. అలాగే బుధవారం స్లాట్స్ ఎన్ని బుధవారం స్లాట్లండి. 3వ తారీఖు, 10వ తారీఖు, 17, 24, 31 ఇలా విడుదల చేస్తారు. ఆ రోజు నుండి మరలా బుధవారం వచ్చే వరకు సేవ చేయాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక డేట్ సెలెక్ట్ చేసి చూపిస్తున్నాను. నేను 31 సెలెక్ట్ చేశాను. ఇక్కడ అవైలబుల్ కోటా సెలెక్టెడ్ డేట్ 0 రెడ్ మార్క్ చూపించింది కాబట్టి అన్నీ ఫుల్ అయిపోయినాయంట. గ్రీన్ మార్క్‌లో ఇక్కడ నెంబర్స్ ఉంటాయి. 50 కోటా ఉంది, 100 మందికి శ్రీవారి సేవ అవైలబుల్ ఉంది కోటా అనేది చూపిస్తూ ఉంటుంది. అక్కడ నెంబర్ ఉన్నప్పుడు సెలెక్ట్ చేసుకున్న డేటు ఇక్కడ సబ్మిట్ నొక్కితే మీ యొక్క శ్రీవారి సేవ అనేది బుక్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మా ఛానల్ చూస్తున్నటువంటి శ్రీవారి భక్తులు సబ్స్క్రైబ్ చేసుకొని చూడగలరు. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ హోమ్ అనే పేజీ నొక్కితే మీ యొక్క ప్రొఫైల్ బటన్ నొక్కి మీ యొక్క ప్రొఫైల్ అనేది కంప్లీట్ చేయాలి. ఇక్కడ ప్రొఫైల్ అనే బటన్ నొక్కి ప్రొఫైల్‌లో మీ యొక్క డీటెయిల్స్ మొత్తం కంప్లీట్ చేయాలి. నేము, ఫాదర్ నేము, మీ డిస్ట్రిక్కు, స్టేటు, స్ట్రీటు, మీరు ఎంతవరకు చదువుకున్నారు, కంప్లీట్‌గా డీటెయిల్స్ అన్నీ స్టార్ మార్క్ పెట్టినటువంటి డీటెయిల్స్ అన్నీ కంప్లీట్ చేయాలండి. అలాగే సేవా సర్వీస్ అనే చోట క్లిక్ చేసి జనరల్ శ్రీవారి సేవను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ హౌ టు అప్లై అనే చోట ఈ బాక్స్ వచ్చి టిక్ మార్క్ ఇచ్చి అప్లై సేవ అని నొక్కి సేవను సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఓం నమో వెంకటేశాయ.